ఆకాశమంతా నా స్తోత్రం, భూమి అంతా నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. అట్లాగే మనం దేవుడు మన జవాబుదారీతనము లేనటువంటి తిరుగుదారుడుగా మనం వచ్చాయి. God has a purpose. ఆయనకు ఒక ఉద్దేశము చొప్పున మనల్ని రక్షించి ఆ తలవలసిన తన మనకు బదులుగా చనిపోయి మనల్ని తెచ్చి సంఘంలో నాటి ఇక్కడ పరిశుద్ధాత్మ చేత వాక్యాన్ని బోధిస్తూ మన ఆత్మకు ప్రయోజనం పొందుతూ ఇతర ఆత్మలకు ప్రయోజనాన్ని అందిస్తూ దేవుడిని మహిమపరచడం అనేటువంటి ఈ 3 కోణాలలో ఈ విశ్వాస యొక్క జీవితం, నీ జీవితం నా జీవితం ముందుకు సాగాలి. అదే ఈ ఉపమానం యొక్క సారాంశం. ఇప్పుడు మనం కానీ ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకొని నేను ఏ కోణంలో ఉన్నాను. నేను ఎప్పుడు రక్షణ పొందాను, నేను రక్షణ పొంది 10 సంవత్సరాల నెలల టికెట్స్ అంటే శతాబ్దాల అది కూడా చూపుకోండి. శతాబ్దము సామర్థ్యాన్ని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వయసులో కూడా మాట్లాడుకోవాలి. సామర్థ్యం అంటే వయసు పెరిగే కొద్ది వాళ్ళలో సామర్థ్యం పెరగాలి. మీరు కానీ ఐటీ కంపెనీలో పనిచేసినట్లయితే మీరు కానీ సామర్థ్యం నైపుణ్యతలు కానీ పెంచుకోకపోతే ఇఫ్ యు హావ్ నాట్ అప్డేట్ యూ విల్ బి అవుట్డేట్. సపోజ్ మీరు టీచర్ అయ్యారు అనుకోండి, మీరు ఎప్పటికప్పుడు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ చిలుకల యొక్క మైండ్కి వాడుకున్నటువంటి ఆ ఫాస్ట్ నాలెడ్జ్కి తగినట్లుగా మీ యొక్క టీచింగ్ లేకపోతే మిమ్మల్ని తీసి మీకంటే ఎక్కువ జీతం ఉండి తక్కువ వయసులో ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. గుర్తించుకోవాలి. ఎందుకంటే మీరు పొరలు చెడిపోయి మీరు పనికిరాలు, మీరు ఇంప్రూవ్ చేసుకోరు. ఏంటంటే ఫిక్స్డ్ మైండ్లో ఉన్నారు. యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచం పరిగెత్తే పరుగులో మీరు లేరు కాబట్టి మీరు దయచేసి పక్కకి వెళ్ళిపోవటం మంచిది. వెనకున్న వాళ్ళ యొక్క అభివృద్ధిని అడ్డు బండలు వేరు. ఇది ఒక ప్రొఫెషన్. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేట్ యూ విల్ బి అవుట్డేట్. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం కానీ ఈ చివరి దినాలలో పిల్లగా అంటే ప్రభు రాకడ దినాల్లో మనం ఆయన చెప్పాడు వస్తానని చెప్పాడు, వస్తాడు. ఆయన చెప్పినది ఏమీ కూడా ఇంతవరకు నెరవేరకుండా జరిగినటువంటి దాఖలాలు మనకి ఎక్కడ కాదు. ఆయన యొక్క జననం కానీ, ఆయన మరణం కానీ, ఆయన సేవలు కానీ, ఆయన పునరుద్ధానం కానీ, ఆయన రాకడను మొత్తం కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్య గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచినప్పుడు మనం ఇంత నిర్లక్ష్యంగా ఉండటంలో మన ఆత్మకు మనం జవాబుదారులు కాము అనేది తప్పించుకొని తిరగటానికి అవకాశం ఉన్నది అనే మూర్ఖత్వంలో మనం ఉంటే మనల్ని మనం నాశనం చేసుకునే వాళ్ళలో మొట్టమొదటిగా ఉన్నాం. సో స్టార్ట్ అక్కడ ఏమంటున్నాడంటే పరిస్థితులను ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగా ఉంటే నేను దేవుడిని ఫలిస్తాను, దేవునికి ఉపయోగపడతాను, సంఘానికి ఉపయోగపడతాను, నా తోటి వాడికి ఉపయోగపడతాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు మనల్ని రక్షించింది ఆ బేసిస్ యొక్క నీ పరిస్థితి బాగా ఉంటేనే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందు అలాగే నీకు బాప్తిస్మం శిశువుల మీద చనిపోయేటప్పుడు నీతో ఒక మనకి చేసుకోలేదు. నీ పరిస్థితులు ఎప్పుడూ ప్రతికూలంగా ఉంటాయి. నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి నువ్వు తల్లి గర్భంలో నుంచి వచ్చింది మొదలుకొని సమాధిలోనికి వెళ్ళేంత వరకు ఎప్పుడు ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఉద్యోగంలో కుటుంబంలో చేస్తున్న భార్య భర్త పిల్లలు కానీ ఎవరో నీకు అనుకూలంగా ఉండవు. ప్రతికూల పరిస్థితులలోనే నీ ఆధ్యాత్మిక జీవితం పరిణమించాలి, అది ప్రకాశించాలి, ఉన్నతంగా అభివృద్ధి చెందాలి అని యేసు ప్రభు ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే యేసు ప్రభు చెప్పాడు whoever want to follow me they must take their cross and follow me daily. నన్ను ఎవరైనా వెంబడించాలి అనేటువంటి సాహసం చేయగలిగితే, ఎవరైనా సరే నా వాక్య ప్రకారం జీవించాలి, పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి అనేటువంటి దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవరైనా ఉంటే if anybody is there, religion is everything అన్నాడు హెన్రీ మ్యాథ్యూ అనే భక్తుడు. భక్తి అనేటువంటిది సర్వస్వం. అవసరమైతే ప్రాణం కూడా దానికి ఇవ్వగలిగితేనే ఈ భక్తులకు రాదు, లేకపోతే నోరు మూసుకొని బైబిల్ మూసుకొని ఇంట్లో పడుకో. యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలు.